గోకరకాయ ఎల్లిపాయ కారం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా నేను వెల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం 2 వెల్లిగడ్డల్ని పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటిలో కొంచెం కొంచెం కారం వేస్తూ వెల్లిపాయ కారం నూరు పెట్టుకోండి. నేను 1/2 కేజీ గోకరకాయలకి 2 వెల్లిగడ్డలు అలాగే సరిపడా కారం వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత కరివేపాకు, పసుపు, ధనియాల పొడి వేసి కలుపుకోండి. ఇప్పుడు చెక్కు తీసి ఉడికించి పెట్టుకున్న గోకరకాయలు వేసి కలుపుకోవాలి. గోకరకాయలు చెక్కు తీసిన తర్వాత నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి జస్ట్ 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న గోకరకాయల్ని ఇందులో వేసి కలిపి 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. ఆ తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న వెల్లిపాయ కారం వేసి కలుపుకోవాలి. రోట్లో నూరుకుంటాం కాబట్టి కొంచెం ముద్దలు ముద్దలుగా ఉంటుంది. మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కారంతో పాటుగానే నేను రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత కూడా ఇలాగే మళ్ళీ మూత పెట్టకుండా రోస్ట్ చేసుకోండి. మరొక 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోకరకాయ ఎల్లిపాయ కారం రెడీ అయినట్లే. ఈరోజు స్పెషల్ వీడియోస్ ఏమీ లేవన్నమాట. అందుకే నేను ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న కర్రీని చూపిస్తున్నాను. అంతే, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.